నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, ఏమంటూ వద్దు. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు నీవే మాట్లాడుమయ్యా, నీ మాటలే నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నీవు పలికితే నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో అందరూ నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం, 55వ అధ్యాయం నేనే అందరూ చూద్దాం. నేను చదువుతాను, మీరు కూడా మనసులో చదువుకోండి. నేను చదువుతాను, మనసులో మీరు అందరూ చదువుకోండి. లేఖనాలు ఉన్నాడు. దగ్గర ఉన్న వాళ్ళారా నీళ్ళు ఎత్తుకురండి, రోడ్డు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోడ్లు లేకపోయినను ఏమీ ఇవ్వకపోయింది, నీటి ద్రాక్షరసమును పానం చేయండి. కొన్ని ఆహారం కాని వాళ్ళ కొరకు మీరేనా రోగలించదు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీకు అశాంతం ఎందుకు వేయపరచదు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించు. మీ ప్రాణం సారమైన దాని ఎందుకు సుఖింపనీయుడి. చెవికి నా ఎదుట రండి, మీరు విని కదా మీరు బ్రతుకులు. నేను మీతో నీతి నిబంధన చేశాను, దావీదు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించింది, జనములకు రాజుగా అధిపతిగా అతను నియమించింది. నీ వెరుగని జనులు నీవు పెంచదు, నీ నెరగని జనులు యెహోవా నువ్వు మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొక్కకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దేవుడు కాలమందు ఆయనను వెలుగుడు, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకుడు. భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగి ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగి ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గము కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలగా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చీల్చి వదిలినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకుని పోగొడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదము చేయను. పొలములోని చెట్లను చప్పట్లు కొట్టును. మొండ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దొరకగొండి చెట్లకు బదులుగా గొంతు వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుడు ఓ వ్యక్తితో మాట్లాడాడు అంటే ఆ మాట ఎన్నడూ నిరర్థకము కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఓ ఇశ్రాయేలు నా మాట విను, నా మాట వింటే మీకు మేలు. ఇక్కడ కూడా అంటున్నాడు, చెవియొగ్గి నా మాట వినండి, మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు నిద్ర వచ్చేవాళ్ళు సిగ్గుపడకుండా లేచి నుంచోండి. కాసేపు లేచి నుంచోండి, ఆ నిద్రపోద్ది. కూర్చున్నారు, ఇప్పుడు దాని సపోర్ట్లు ఎగిరిగిరి కొట్టారు, బాగా ఆరాధన చేశారు, కలిసిపోయి నిద్రపోతారు. వాక్యం టయానికి వచ్చే తల్లికి సాతాను ఏం చేస్తాడంటే అసలైన సబ్జెక్టే నీ హృదయంలో లేకుండా చేస్తాడు. నీ తలంపులు చెదిరిపోవటం, లేకపోతే నిద్ర మొత్తు అనాలోచనలు రావటం, ఇవన్నీ వాక్యంలో నిలబడకుండా, వాక్యంలో నిన్ను బలపడనీయకుండా చేసే అభ్యంతరాలు. వాటిని జయించాలంటే మనం ఏం చేయాలి? నిలబడాలి, గెలవాలి దాన్ని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా మాట వింటే మీరేం చేస్తారు? బ్రతుకుతారు. దేవుని మాట వింటే మనకి మేలా కీడా చెప్పండి? మేలేనా? మరి మనం వింటున్నాము దేవుని మాట? దేవుని మాట వింటున్నావా? ఆదాముకు దేవుడు తినొద్దు అన్నాడు. మంచిగా చెప్పాడా, చెడుగా చెప్పాడా? మంచిగా చెప్పాడా? మరి మిమ్మల్ని కూడా తినొద్దు అంటే ఎందుకు తింటున్నారు మీరు? వెళ్ళొద్దనే కాడికి మీరు ఎందుకు వెళ్తున్నారు? మంచిగా దేవుడు చెప్పింది. చూడొద్దు అనే వాటిని ఎందుకు చూస్తున్నారు మీరు? దేవుడు మంచిగా చెప్పాడు కానీ మనకే మనసు ఉండదు, వినే మనసు ఉండదు, వింటాం, అనుసరించే మనసు ఉండదు. దేవుడు ఒక మాట ఒక వ్యక్తికి చెప్పాడు అంటే, ఒక ఆశీర్వచనం కానీ ఏదైనా చెప్పాడంటే ఆయన మాట, ఆయన నోట నుండి వచ్చే మాట నిష్ఫలం కాని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిష్ఫలం కాని. ఒక 10th క్లాస్ చదివే అమ్మాయి అంట హాస్టల్లో చేస్తే, వాళ్ళు హిందూస్, దేవుని నమ్ముకోలేదు, ప్రభు అంటే తెలియదు ఆ కుటుంబంలో. అమ్మాయి తోటి అమ్మాయి ప్రభుని నమ్ముకున్న అమ్మాయి. ప్రభుని నమ్ముకున్న అమ్మాయి అయితే వాళ్ళిద్దరు కలిసి అమ్మాయి దేవుని మాటలు చెప్తే విశ్వసించి దేవుని నమ్మింది. దేవుని అంగీకరించి అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మాయి కూడా ప్రార్థన చేసుకోవటం ప్రారంభించింది. చక్కగా దేవునికి వ్యతిరేకమైన వాటి మార్గాలన్నింటిని విడిచిపెట్టి మంచిగా ప్రార్థన చేసుకుంటా, మంచిగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటుంది. ఉంటే వాళ్ళ ఆ ఫ్రెండ్ చెప్తుందంట, మనం దేవుని నమ్ముకుంటే ఆయన మంచి స్థానం ఇస్తాడు, మంచి మార్పులు ఇస్తాడు, మంచి మార్గాల్లో నడిపిస్తాడు, దేవుడు తోడై ఉంటాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ప్రోత్సహించబడి ప్రోత్సాహం పొంది ప్రార్థన చేసుకుని చక్కగా ఆమె 10th ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత అంట వాళ్ళ అమ్మలో కూడా చూస్తుందంట, అమ్మ నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుడు నమ్మదగిన వాడు, నేను మంచి మార్కులతో పాస్ అవుతాను, నేను పాస్ అవుతానంటే, ఏమో పాస్ కాకపోవాలి అప్పుడు చూస్తాను ఇప్పని అన్నారంట వాళ్ళు. వాళ్ళనే తల్లికి ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా మొన్న ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్స్లో అమ్మాయి ఫ్రెండ్కి మంచి మార్కులు వచ్చినాయి, ఈ అమ్మాయి ఒక్క మార్కులో తప్పింది. అయ్యా మీరేమో ప్రార్థనలో కూర్చోరు, అందుకే నిద్రపోతున్నారు. నిద్రపోలే వాళ్ళకి నేను చెప్పా, నాకెందుకు ఆ కళ్ళటే బాగున్నాడు ఆత్మదేవుడు. ఇంతమంది కళ్ళు తెలుసుకొని ఏంటంటే ఆ నిద్రపోయే వాళ్ళ మీద ఎందుకు పనిస్తాడు తెలుసు దేవుడు? ఆ వ్యక్తి నష్టపోకూడదని పనిస్తాడు. ఆ వ్యక్తి ఏం చేయకూడదు? వాక్యం వినకుండా దేవుని మందిరానికి వచ్చే సమయాన్ని, పని, లేకపోతే వచ్చే ప్రతిఫలాలు, వచ్చే ఆ ధనాన్ని, కష్టపడితే వచ్చే జీతాన్ని కూడా విడిచిపెట్టి దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు మోసుకొని వెళ్ళటానికి. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారేమో అని చెప్పి ఆ నిద్రపోయే వాళ్ళ మీద ఆత్మదేవుడు దృష్టిని మలుపుతాడు అనమాట. అందుకే నిద్రపోయే వాళ్ళు ఏమనుకోకుండా కొద్దిసేపు లేచి కళ్ళైన కడుకొచ్చుకోండి. దేవుడు విలువైన సమయాలు, విలువైన మాటలు మనతో చెప్పేటప్పుడు వింటే మనకు మేలు. స్తోత్రం కలుగును కాక. అమ్మాయి ఒక మార్కులో పోయింది. ఒక మార్కులో పోయినాక వాళ్ళమ్మ వాళ్ళందరూ అంటున్నారు, ఏంటి ఏం చెప్పావు, దేవుడు మంచి మార్కులు పాస్ అవుతానని చెప్పావు కదా, పాస్ ఎందుకు కాలేదు, మరి ప్రార్థన అన్నావు కదా, నువ్వు చర్చికి వెళ్తానని చెప్పావు కదా, అయినా మేము ఊరుకున్నాము, మరి ఒక మార్కులో పోయిందిగా అంటే, అమ్మాయి అంట ఆ ఒక్క మార్కు పోగానే ఆ గదిలోకి వెళ్ళి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నీ గురించి నేను ఎంతో చెప్పాను కదయ్యా, నీ గురించి మా వాళ్ళందరికీ చెప్పాను కదయ్యా, నువ్వు గొప్ప దేవుడివని, నిజమైన దేవుడివని, నన్ను పాస్ చేస్తావని నీ గురించి నేను చెప్పాను కదా తండ్రి, మరి నా పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాగయ్యింది, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి జరిగింది అని అమ్మ అది పట్టుకోండి. ఎందుకు ఇలా చేసావు తండ్రి
అని ప్రార్థన చేసుకుంటే ఓ స్వరం వినబడుతుందంట. వినాలి వినాలి, ఓ స్వరం వినబడుతుందంట. నువ్వు పాస్ కాలేదు, నువ్వు ఫెయిల్ అవ్వలేదు, నువ్వు పాస్ అయ్యావని చెప్పి పాస్ అయ్యావని చెప్తాను. ఆల్రెడీ ఒక మార్కు పోయిందని వచ్చింది కదా, ఫెయిల్ అవ్వలేదు పాస్ అయ్యావనే మాట వినపడుతుంది ఏంటి? ఈ మాటను పట్టుకున్నట్ట వాళ్ళంట, చూడు ఒక్క మార్కులో పోయిన అన్ని బాగా వచ్చినాయి, అన్నిట్లో బాగా వచ్చినాయి, ఒక్క దాంట్లో ఆ మ్యాథ్స్ లోనూ దేంట్లోనూ ఒకటి పోయిందంట, ఆ ఒకటి పోయిందని వాళ్ళు అంటున్నారు. ఈ అమ్మాయి అంటుందంట, పోలా నేను పాస్ అయ్యాను అంటుందంట. ఏమన్నంట, నేను ఫెయిల్ అవ్వలేదు, నేను పాస్ అయ్యాను. కారణం దేవుడు నాతో చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏది ఆయన నోట నుండి వచ్చే మాట నిష్ఫలం కానేరదు. స్తోత్రం చెప్పండి అని అంటుందంట. నేను పాస్ అయ్యాను అంటుందంట. సరిగా ఒక నెల రోజులకి అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులంట. ఆయన హార్ట్ ప్రాబ్లంతో ఆపరేషన్కి అమెరికా వెళ్ళాడంట. అమెరికా వెళ్ళిచ్చినప్పుడు నాదెండ్ల ఆంజనేయులు గారు ఎవరో డిప్యూటీ ఆ ఆపత్కాల ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడట. అయితే ఆయన అమెరికా నుంచి వచ్చాడు. ఎవరో ఎన్టీ రామారావు గారు అమెరికా నుంచి వచ్చి మొత్తాన్ని పరిశీలన చేసి నాకు చెప్పాడంట, నీట్ ఎగ్జామ్ కంటే 10th ఎగ్జామ్ వరకు ఒక్క మార్కులో ఫెయిల్ అయిన వాళ్ళందరూ మొత్తం పాస్ చేయమని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. టెన్త్ వరకు నీట్ ఎగ్జామ్ రాసినాయి అంటే నర్సింగ్ కోర్సు డాక్టర్ కోర్సు చదివిన దాకా ఎవరైతే ఒక్క మార్కు తేడాతోటి ఇదయ్యారో వాళ్ళు మొత్తాన్ని పాస్ చేయమని చెప్పాడంట. పాస్ చేయమని చెప్పగానే ఈ అమ్మాయికి పాస్ అయినట్టు వచ్చిందంట, సంతోషించిందంట. అందరూ చెప్తుందంట, నేను చెప్పలా. ఆయన నోటి నుండి వచ్చే మాట ఏది ఏం కాదు, నిష్ఫలం కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆయన మనతో చెప్పిందాక ఉన్నాం, చెప్పిందాక వెదకం, చెప్పిందాక ప్రార్థన చేయం, చెప్పిందాక నిలబడం. తొందరగా వస్తానా ఎప్పుడే నాకు ఆత్రం నీ స్తోత్రం ఆమేన్ హల్లెలూయా అంటాం, వెళ్ళిపోతాం. కాసేపు నిలబడి ఆ కష్టకాలాన్ని ఆయన పాదాల దగ్గర పెడితే ఏదో ఒక రూపాన్ని ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాట నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా నిష్ఫలం కాదు. స్తోత్రం, హల్లెలూయా. నా మాట వినండి, నా మాట వినండి. నా మాట వినరా మా, నేను ఎందుకు చెప్తున్నానో విను. నా మాట వింటే నీకు మేలు, నా మాట వింటే నీకు క్షేమం. నీకేం తెలుసులేవో, నాకన్నీ తెలుసులేవో అంటూ ఉంటారు. నాకన్నీ తెలుసులే, నాకు బాగా తెలుసు, నీకేం తెలుసు, నీకు చదువు ఉందా పెట్టా, నీకేం తెలుసు. నాకు అన్నీ తెలుసు, నేను చదువుకున్నా, నాకు అన్నీ తెలుసు, నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు హిందీ వచ్చు, నాకు తెలుగు వచ్చు, నాకు అది వచ్చు, ఇది వచ్చు, నాకు ఎట్లా నడుచుకోవాలో తెలుసు, నాకు ఎలా ఉండాలో తెలుసు అంటా ఏం చేస్తారు తెలుసా, గుంట్లో పడిపోతారు. ఒక మాట, ఒక మంచి గురించి తల్లి కానీ తండ్రి కానీ దేవుడు కానీ మనతో మాట్లాడేటప్పుడు దానికి ఎంత చెవి ఒగితే మనకంత మేలు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుందా. నాకు చెవి ఎత్తి నా ఎద్దుకు రండి, నీ ప్రాణము సారమైన దానిని సుఖింపనీయుడి. చెవి ఎగ్గి నా ఎద్దుకు రండి, మీరు విని ఏడలో మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. మీరు కనుక నా మాట వింటే, మీరు కనుక నాకు లోబడి, మీ ప్రాణాలు సుఖం లేకుండా బ్రతుకుతున్నారు. ఏమండి, ఇద్దరితో మీటింగ్ చేసేవాళ్ళు సుఖంగా బ్రతుకుతారా చెప్పండి? స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఇద్దరితో మీటింగ్ చేసేవాళ్ళు సుఖంగా బ్రతుకుతారా? ప్రాణానికి అంత ఆయాసం. ఆయన వచ్చేసరికి ఏదో కానవాళ్ళు దొరికింది, లేకపోతే ఏమని చూసేసరికి ఏదో కానవాలి, ఇది ఎక్కడిది, ఎక్కడి నుంచి తెచ్చావు, ఏడ పెట్టావు, ఏడ కొన్నావు, ఏడిచ్చావు, ఎప్పుడు తెచ్చావు, ఎనిమిది తిరిగి 100 అబద్ధాలు చెప్పలేకపోతే ఇటు మార్చి ప్రాణానికి ఏముండదు చెప్పండి? ప్రాణానికి ఏముండదు, నెమ్మదుండదు. నీ ప్రాణాలు ఎందుకు సుఖం ఉంచుకోర్రా బాబులారా? అమ్మా, నీ ప్రాణాలు ఎందుకు సుఖం ఉంచుకోరు? అబద్ధాలు చేస్తా, ఈ చేస్తా, మనసులో 4 అబద్ధాలు చెప్పేవాడు ప్రాణం సుఖంగా ఉంటుందా? నెమ్మదిగా ఉంటుందా? ఓ తప్పు పని చేసేవాడు 4 అబద్ధాలు చెప్పి దాన్ని కాంప్రమైజ్ చేసుకోవటానికి చెప్పిన మనసుకి ఏముంటుందో చెప్పండి? నెమ్మది ఉండదు. నిజంగా ఇలాంటి దారుల్లో నడిచేవాళ్ళు నమ్మవాళ్ళు తొందరగా తెచ్చిపోతారు. నిజం. నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారు? సత్తారు బతుకుతారా? తొందరగా తెచ్చిపోతారు. దేవుడు అందుకు మనకు ఆయుష్కాలం అధికంగా ఇచ్చాడు. మనకు మనమే
చేతులార తెచ్చుకొని మరణాన్ని కూడా తొందరగా తెచ్చుకునేందుకు ఒక కారణం చెప్పనా? దేవుడి వల్ల మరణం మనమే తెచ్చుకున్నాం. చెయ్యరాని అడ్డమైన పనులని చేస్తా, మనసులో నెమ్మది లేక కుటుంబాలను కూల్చుకుంటా, బిడ్డల జీవితాలు కూల్చుకుంటా, మనసులో ప్రశాంతత లేకుండా, మనసులో ఆ తెలియని టెన్షను, అవి చెప్పలేదు వీళ్ళలాగా ఎవరికి చెప్పుకోలేక ఆ టెన్షన్తో లేనిపోయిన వ్యాధులు తెచ్చుకొని, రోగాలు తెచ్చుకొని తొందరగా చచ్చిపోతున్నారు జనం. కారణం ఏంటి? ప్రభు అంటాడు, నీ ప్రాణాలకు సంతృప్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మీతో నిబంధన చేస్తాను. నా దగ్గరకు వచ్చారనుకో నిత్య నిబంధన చేస్తాను. దావీదు పాపంలో పడిపోయినాక ఏడుస్తా దేవుని సన్నిధిని వెదుగుతా కన్నీరు విడిచి వెదిగినాక దేవుడు అన్నాడు, దావీదా శాశ్వతమైన కృప నీతో ఉంచుతానని చెప్పాడు. స్తోత్రం చెప్పు. ఇది నిబంధన. హల్లెలూయా. నా కృప నీకు తోడుగా ఉండింది దావీదా. ఇశ్రాయేలు రాజ్యంలో నా సింహాసనాన్ని యెరూషలేములో నీలో నుండి వచ్చేవాడు ఒక్కడైనా ఏలకుండా ఉండకుండా మానడు అని చెప్పాడు. దావీదులో నుండి యూదులో నుండి యూదు 2 గోత్రాలు దావీదు గోత్రాలని, దావీదు గోత్రాల్లో నుండి ఇశ్రాయేలు ఏలే రాజును దేవుడు తీసుకొచ్చాడు. ప్రియరక్షకుడైన క్రీస్తు కూడా దావీదు వంశావళి నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటి మన మాట ఏంటి తెలుసా? ఆయన నోట నుండి వచ్చిన మాట ఏం కాదు, నష్టం కాదు, నిష్ఫలం కాదు. నువ్వు కనుక నేను చెప్పిన వాటిని అనుసరించి వాటి అన్నిటిని విడిచిపెట్టి నా దగ్గరకు వస్తే నీతో నిబంధన చేసుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి నిబంధన అంటే, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించాను. అతని అతిక్రమాలు జ్ఞాపకంలో లేనంతగా, అతని అవిధేయతలు జ్ఞాపకంలో లేనంతగా, అతని పొరపాట్లు ఆలోచనలో లేనంతగా దేవుని సన్నిధిలో పరిహారం పొందాడు, పరిహరించబడ్డాడు. అందుకే దావీదుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. మీతో కూడా నా నిబంధన చేసుకుంటాను. స్తోత్రం చెప్పండి. మీ మనసులు మార్చుకోండి, నూతన పరుచుకోండి. మీలో ఏది దేవునికి ఆయాస్కరమైనటువంటి క్రియలు ఉన్నవి వాటిని విడిచిపెట్టండి. ఆయన మాట వింటే మనకేం జరిగిద్ది? మీరు ఆయన వాగ్దానం చేస్తే నిష్ఫలం కానేరదు. స్తోత్రం. ఆ మాట అంటే కిందంటాడు, యెహోవానైనా నేను మీకు సమీపంగా ఉన్నాను, మీ దగ్గరే ఉన్నాను, మీ అంటే ఉన్నాను, మీరు లోబడితే చాలు అద్భుతంగా హత్తుకోవటానికి ఉన్నాను. స్తోత్రం కలుగుతాక. యెహోవా మీకు సమీపమందు ఉండగా ఆయన మీరు వేడుకొనండి. ఆయన అక్కడ యెహోవా మీకు దొరుకు కాలమందు. ఏ కాలం అంట? దొరికే కాలం ఇది, కృప ఉన్న కాలం ఇది. ప్రత్యాతాపంతో తప్పు తిరిగితే తండ్రి నీకు ఆయాస్కరమైన మార్గం నీకు ఇష్టం కాదు నాలో ఉంది తండ్రి, నన్ను విడిపించు తండ్రి, నాకు నువ్వు కావాలి తండ్రి అంటే చాలంట ఎమ్మట దొరుకుతాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు దాకా ఆయన ఇక్కడే ఉన్నాడు, నీకు కనపడతలే. ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన ఉన్నాడు మన మధ్య, ఆయన సన్నిధి మన మధ్య ఉంది, ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన ఎవరు వెతుకుతారో వాడికి ఏమవుతాడంటే ఆయన దొరుకుతాడు. దేవునికి స్తోత్రం. మీరు నాకు మొరపెడితే మీ సమీపానికి ఉన్నాను. నేను దూరమైన దేవుని కాదు, దూరాన్ని ఆడ కొండ మీద కూర్చొని మీరు ఆడకు రండి అని పిలిచే దేవుడు కాదు. మీరు ఎక్కడుండి నన్ను పిలిస్తే నేనే అక్కడికి దిగి వస్తా. దేవునికి స్తోత్రం. దిగి వచ్చే దేవుడు ఆయన, నీ కోసం దిగి వచ్చే దేవుడు, నీ కన్నీరు తుడవటానికి దిగి వచ్చే దేవుడు, నీ సమస్యలు పరిష్కరించడానికి దిగి వచ్చే దేవుడు, నీ నిందలు కొట్టివేయడానికి దిగి వచ్చే దేవుడు, నీవు కోల్పోయేవన్నీ నీకు మరలా ఇవ్వటానికి దిగి వచ్చే దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నీకు అర్థిస్తా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకండి, ఆయన మీ సమీపమందుండగానే ఆయన మీరు వేడుకోండి. మీ వేడుకొచ్చి ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీ మొర ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించి అంటున్నాడు, మీరు అనుకుంటున్నారు నన్ను నా తలంపులు మీ తలంపులు వంటి అనుకుంటున్నారు, నా ఆలోచనలు మీ ఆలోచన వంటి అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారంటే అని ఆయన చెప్తా అంటున్నాడు 14వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతను స్వాధీనపరుచుకుందురు. అక్కడ ఏమంటున్నాడంటే 13వ వచనంలో, నువ్వు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటిని అన్నిటిని ఎగరగొట్టును కదా, ఒకడు ఊపిరి పీల్చినంత మాత్రం అవన్నీ కొట్టుకొని పోవును,
నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. స్తోత్రం చెప్పండి. ఏం నమ్ముకున్నాడంట? ఒక వ్యక్తి దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన నమ్ముకుంటే దేశాన్నే స్వతంత్రించుకుంటాడు. ఒక అవనతుడు అంటే ప్రార్థన, ప్రభా నువ్వు చాలా గొప్ప దేవుడు అయ్యా, శక్తివంతుడు అయ్యా, నాకు మాత్రం నువ్వు అంటున్నావు కదయ్యా, అప్పు ఇచ్చేవాళ్ళుగా చేస్తావు కానీ అప్పు తీసుకునేవాడుగా చేయని అంటున్నావు కదా ప్రభా, నేను అనేకులకి ఇయ్యాలి ప్రభా, నేను ఎప్పుడు నా సంచిలో డబ్బులు ఎక్కువ ఉండాలి ప్రభా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచు ప్రభా, నన్ను ఉంచు ప్రభా అని అంట గోడ తీసి ప్రార్థన చేస్తాడంట. క్రియలు మాత్రం బాగుండవు, ప్రార్థన మాత్రం బలంగా ఉంటది. ఒక రోజు అంట కండక్టర్ ఉద్యోగం వచ్చిందంట. ఏ ఉద్యోగం? సిటీ బస్సులో కండక్టర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే ఉద్యోగం వచ్చింది, సంచి తగిలించుకున్నాడు, అందరు టికెట్లకు డబ్బులు ఇస్తున్నారు, అందరు టికెట్లు ఇస్తున్నాడు. ప్రభా ప్రభా నాకు చెప్పా కదా ప్రభా, నేను అందరికి ఇవ్వాలని చెప్పాను కదా ప్రభా, నా సంచి నిండాలని చెప్పాను కదా ప్రభా అంటే, ఇచ్చాగా నీకు అన్నాడు. రోజు నీ సంచి నిండుతుంది, అందరికి ఇస్తున్నావుగా, ఇచ్చాగా నీకు అన్నాడంట. ఈ సంచి నిండుతుంది, రోజు నువ్వు అందరికి ఏం చేస్తున్నా? నిండుతుందా నిండుదా కండక్టర్ సంచి? నిండితే అందరికి ఏం చేస్తాడు? క్రియలు మారకుండా చేసే ప్రార్థనకు ప్రతిఫలాలు ఇలాగే వస్తాయి. హృదయం దేవునికి ఇవ్వకుండా కోరుకునే కోరికలు అలాగే అంటారు ఎండ గుర్రాల్లాగా ఉంటాయి. ఎండమావులు గుర్రాల్లాగా కనపడతాయి. దాని మీద కూర్చొని ఆహా నేను వెళ్తున్నాను, దాని మీద కూర్చొని హైదరాబాద్ వెళ్ళాను, అక్కడి నుంచి మెదక్కి వెళ్ళాను, మెదక్ నుంచి మరలా విశాఖపట్నం వచ్చాను, అసలు గుర్రాలు ఎంత బాగుంది, మంచి మంచిగా సారీ చేసుకున్నా, ఎక్కుతా అని దగ్గరికి పోతాయి, అక్కడ కనపడవు. నేను ఎక్కుతా, నేను అలాగే వెళ్తా ఇలాగ వెళ్తానని గుర్రాలు పట్టుకున్నాను పరిగెత్తావనుకో, అవి పరిగెత్తుతున్నట్టే కనపడతాయి. కానీ నువ్వు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైపోతాయి? అవి అదృశ్యమైపోతాయి. నిజంగా దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించిన వారు కనే కనలన్నీ అలాగే పోతాయి. మీరు కనుక నా మాట వింటే, నన్ను నమ్ముకుంటే దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో మిమ్మల్ని ఉంచుతాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్రోవను సిద్ధపరచు, అడ్డు చేయడాన్ని నా జనుల మార్గంలో తీసివేయండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుతున్నాడు. త్రోవలు సిద్ధం చేసుకోండి. ఏవి మీకు ఆటంకాలుగా ఉన్నాయో, ఏవి అభ్యంతరంగా ఉన్నాయో, ఏవి అడ్డురాడుగా ఉన్నాయో వాటన్నిటి ఏవి పారవేయండి. ఏవి పారవేసి ఆయన ఎద్దకు రండి. మీరు అనుకుంటున్నారు నాకేముంది, నా స్థితి ఎంత, నా ధనం ఎంత, నా బలం ఎంత, నా తెలివి ఎంత, నా చదువు ఎంత, నేనెంత, నేను దేనికి పనికొస్తాను, నేను ఎవరికి ఉపయోగపడతాను, నేను అసలు దేనికి ఉపయోగపడతాను అని నీవు అనుకుంటున్నావు. అయితే నేను ఎలాంటి వాడినో తెలుసా? మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, ఘనంగా చెప్పు. థామస్ ఏం ఆయన పేరు గొలుపు పెట్టినాను. చదువు లేదు, ఎక్కడ పోయినా చదువు రాదు. వాళ్ళమ్మ అనేక స్కూల్కి తిప్పినాను, మా అబ్బాయి కాదు చదువు చెప్పిన వాడు బండోడు ముద్దుడు, పిల్లల గురిగా కూర్చొని వాడు అమ్మ చదువు రాదు కొని తీసుకెళ్ళమని. ఆ తల్లి ప్రార్థన చేసింది. అంటున్నాడంట, అమ్మా నేను ఎందుకు పనికిరాను, నేను ఉపయోగం లేని వాడిని, నాకు చదువు రాదు, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చేవాడిని కాదు, నేను ఎందుకు ఉపయోగం లేని వాడిని, నేను దేని పనికిరాని వాడిని అని అనుకుంటున్నాడంట, ఏడుస్తున్నాడంట. అమ్మ అంటున్నట్ట, హెడ్సన్ ఏడవకో, దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు బలమైన వ్యక్తిగా దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో నిన్ను ఆయన ఎక్కిస్తాడు, నువ్వేం కలవరపడమాక, ప్రార్థన చేసుకున్నావు, దేవుడు తోడై ఉన్నాడని చెప్తున్నట్టు వాళ్ళమ్మ చెప్తుంటే వాళ్ళమ్మ డైరీలో రాసుకుందంట. రోజు ప్రార్థన చేసుకుందంట, అయ్యా నా కొడుకుని ఏం చేయబోతున్నావు అయ్యా, నా బిడ్డనిచ్చావు కదయ్యా, ఆ బిడ్డ నువ్వేం చేస్తావు, వాడు చదువు రావట్లేదు, ఈ లోకపరంగా ఏ విధంగా కూడా తన అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏవీ లేవు, కానీ నువ్వేదైనా చేయగలవు, నువ్వేం చేస్తావయ్యా అంటే దేవుడు చెప్పాడంట, నా మాట విని నన్ను నమ్ముకుంటే దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీదకి ఎక్కిస్తానని చెప్పాడంట. వాళ్ళమ్మ ఆ మాట డైరీలో రాసుకుందంట. డైరీలో రాసుకుంది. ఓ దినాన ఆయనకి ఎందుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? లైట్ కనిపెట్టాను, ఒక చిన్నదాన్ని ఏదో మొత్తం చేసాడు, చదివాను గుర్తులేదు నాకు. వెలుగును కనిపెట్టాడు. తన కనిపెట్టినటువంటి వెలుగు ప్రపంచాన్నంతా వెలిగించే వెలుగు కారణమైన వాడు ఎవరో తెలుసా? థామస్ ఆల్వార్డ్ ఎడిసన్. ఏమయ్యాడైనా దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీదకి దేవుడు ఎక్కించాడు. స్తోత్రం చెప్పు.
గట్టిగా చెప్పు. ఏముంది? చదువు ఉందా? తెలివి ఉందా? మనుషులు చూసే విధానంగా, మనుషులు ఆలోచించినట్లుగా, మనుషులు యోచించే ఏ విధమైనటువంటి అవకాశాల తనలో లేనప్పటికీ దేవుడు అతను ఎక్కడ తీసుకెళ్ళాడు? ఉన్నత స్థలం మీదకి ఎక్కించాడు. అందుకే అంటాడు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు. స్తోత్రం చెప్పండి. మీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రే కలవదనేవాడు వచ్చాడ్రా, నాన్న సాడీ చదువుతున్నాడ్రా మన మీద, ఈ రోజు ఒక్కడే వచ్చాడు, వేసేద్దాంరా వీడిని అని చెప్పి అన్నలందరూ పగబూని యోసేపును గోతులో వేసి మిద్యాను వర్తకులకు అమ్ముకుంటే, మిద్యాను వర్తకులు ఐగుప్తుకి తీసుకెళ్లి బానిసల వేళల్లో బానిసగా వేలం వేస్తే, వేలం వేసినట్టు పొద్దుపరింట్లో బానిసగా వ్యక్తి పనులు చేసుకునేవాడు యోసేపు వెళ్తే ఐగుప్తుకి ప్రధానమంత్రిగా చేసి దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కించాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా తలంపులు వంటివి కావు మీ తలంపులు. మీ తలంపులకి నా తలంపులకి, భూమి ఆకాశాలకి ఎంత ఉన్నతమైన తేడా ఉంటే దూరం ఉందో అంత దూరం ఉంది. మీరు కనుక నా మాట వింటే నా తలంపుల్లో మీరు వేరు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి లోబడితే ఆయన తలంపులు మన పక్షాన ఉన్నవి నెరవేర్చబడటానికి ఆతురపడే దేవుడు అంట. దేవుని స్తోత్రం. దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవ చేయుటూ నా ఎడల నీకున్న మేడం మీకు ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటి తెలుసా? మీతో నిబంధన చేస్తాను, దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీద వినండి. నా మాట వినండి. నా మాట వేయాలి, వినండి. నా మాట వినండి. నా మాట వింటే మీరు ఎక్కడికి వెళ్తారు తెలుసా?
ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాను. స్తోత్రం. నీ స్థితి ఏదో, నీ గతి ఏదో, నీ టాలెంట్ ఏదో, నీకెవరు నాకు అనవసరం. నీకేముందో లేదో నాకు అనవసరం. నా కాన్సెప్ట్ ఎంత తెలుసా? నువ్వు ఉన్నతమైన స్థలాల్లో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి నుండి వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఓడకుండా విశ్రాంతి దినం మనోహరమైనదనియో యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియో ఘనమైనదనియో అనుకుని దాన్ని ఘనముగా ఆచరించినట్లా నీకు ఇష్టమైన పనులు చేయలేవు, వ్యాపారం చేయలేవు, లోకవార్తలు చెప్పుకొనయు ఉండి ఎడలా నీకు యెహోవా యందు ఆనందించదువు, దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నీకు ఇచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఉన్నత స్థలాలు మనం ఎక్కాలంటే, ఆశీర్వాదాలు శిఖరాలు అధిరోహించాలి అంటే విశ్రాంతి దినాన్ని, నియామక దినాన్ని నమ్మకంగా పాటించాలి. ఆ దినంలో మీరేం చేయకూడదు? ఒకటి, వ్యాపారం చేయకూడదు. నువ్వు వ్యాపారం చేసే వ్యక్తి అనుకో, ఆ దినాన్ని ఏం చేయాలి? సెలవు పెట్టాల్సిందే. రెండు, ప్రతిష్ఠిత దినమని నువ్వు ఊరకుండాలి. ఆ దినం ఏం చేయాలి? ఊరకుండాలి. ఇలా అర్జెంట్ పని తొందరగా వస్తాను, ఒక్క వారమే నేను వెళ్ళకూడదు. ఆ దినం ఊరకుండాలి. అది ఆయన సన్నిధి, ఇది నా రోజు కాదు, ఇది నా దినం కాదని ఊరకుండాలి. మూడో మాట అంటున్నాడు, విశ్రాంతి దినం మనోహరమైన దినం. ఎలాంటి దినం అంటయ్యా? మనోహరమైన దినం, దేవుడు ఆనందించే దినం, దేవుడు మనల్ని కలుసుకునే దినం, దేవుడు మనల్ని చూస్తాడంట. సార్ మాస్టర్ అంటాడు, మాస్టర్ గారు అంటాడు, రాజువా అంటే ఏమంటాడు? కానీ ఏం పోనా తెలియదు అంటాడా? అక్కడ ఏం పలకాలి? ప్రజెంట్ పలకాలి. ప్రజెంట్ ఉంటే ఇప్పుడు కాలేజీకి వచ్చాడని గుర్తు, అవునా కదా? ప్రజెంట్ ఉందా మీకు లేదయ్యా? తీయాలని చదివేవాళ్ళ ఉందా? మీకు కూడా ఉందా? స్కూల్లో ఉంటుంది, మాకెందుకు ఉంటుంది అంటారా? నువ్వు ఎక్కడున్నా చదువుకునేటప్పుడు ప్రజెంట్ కంపల్సరీగా ఉంటుంది. ఏ పీరియడ్కి వస్తాడు సార్, ఆ పీరియడ్కి ఏం చేస్తాడు? ప్రజెంట్ చెప్పాలి. నువ్వు వచ్చినట్టు ఆయన గుర్తు, ఆయన నీకు చెప్పినట్టు గుర్తు జరగాలి. అలాగే దేవుని సన్నిధిలో కూడా ప్రతి విశ్రాంతి దినం ప్రజెంట్ పలకాలి. స్తోత్రం కలుగుతుంది కాక. లేదా కోరుకుండాలి ఆ దినం. అమ్మాయి పాటలు పాడుతున్నారు లేదని మటన్ తెచ్చే కడుగు మాంసం వచ్చినా కొనుక్కు దారి పెట్టి తెప్పించారా? ఇప్పుడు వండు, అట్లా పులుసు చేసుకుంటూ నొట్లు తినిపోతా. తెచ్చాను వండు, వద్దులేయా 12 కల్లా ప్రార్థన అయిపోతుంది, 12:30 కల్లా అయిపోతుంది, వస్తున్నాం కదా, వచ్చిన తర్వాత వేడివేడుకుంటా కాదు, వేడివేడి మీద 4 కలిపి వండు చదువుతున్నా వెళ్దాం. ఎంతసేపు కట్లే అన్న పొయ్యి మీద పెడుతున్నా, కట్ల మీద గ్యాస్ మీద వండు. చాలా మంది తినేదానికి ఆ సమయాలు పాడు చేస్తారు. కొందరేమో ఆదివారం వచ్చే తల్లికి స్నానం చేసి బీరువా కడుకొచ్చి ఏం బట్టలు కట్టుకోవాలా అని షాపింగ్కి వెళ్ళేవాళ్ళలాగా, ఏదో షోలోకి వెళ్ళేవాళ్ళలాగా అక్కడికి వెళ్ళి ఆ చీర అద్దం కాడు చూసుకొని ఇంట్లోకి వచ్చి మళ్ళీ పక్కకు వచ్చి ఇది వేసుకుంటే ఎట్ట బాగుంటుంది, ఇది వేసుకుంటే ఎట్ట బాగుంటుంది, అటు ఇటు వేసుకుని ఇటు ఎటు వేసుకొని ఆ అద్దం కాడ గంట సేపు టైం వేస్ట్. ఈ దినం నియామక దినం, మనోహరమైన దినం. ఆ దినమంతా నా దేవుని సన్నిధిలో గడిపి ఆయన సన్నిధిలో ఆనందించి నా బాధ, నా దుఃఖం, నా సమస్య, నా పరిస్థితి అంతా ఆయనకి చెప్పి ఈ వారమంతా నా కష్టాలు, నా కన్నీరు తుడిచి నన్ను ఆదరించి ఓదార్చి ధైర్యపరిచిన ఆయనకి కృతజ్ఞతలు నేను చెల్లించడానికి వెళుతున్నాను అని మనోహరమైన దినంగా ఏంటి రావాలంటే ఆయన మందిరానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవాకు ప్రతిష్ఠితమైన ఘనమైనది అనుకుని దాన్ని ఘనముగా ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఘనంగా ఆచరించాలి, ఘనహీనంగా ఆచరించకూడదు. ఘనంగా ఆచరించడం అంటే నీ పనులను నాడు పడేసుకొని నువ్వు అవసరమైంది చేసుకొని గబగబా పరిగెత్తుకుంటా రావాలి. పరిగెత్తుకుంటా వచ్చి ఆయన ఘనపరచాలి. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను హెచ్చించే వారిని నేను హెచ్చిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట అని చెప్తాను, నీకు ఇష్టమైన పనులు చేయక. ఏ పనులంట? నీకు ఇష్టమైన పని ఏమైనా ఉందనుకో, అది ఆ రోజు చేయొద్దు. ఆ దినం దేవుని సన్నిధిలో గడిపి వచ్చిన తర్వాత చేసుకో. నీకు ఇష్టమైన పనులు చేయక
లోక వార్తలు చెప్పుకోవద్దు. విశ్రాంతి దినాన్ని ఏం చెప్పుకోకూడదు. పాడుకుంటాడులే, సీమోన్ పోయాడుగా, ఇంకా సీమోన్ పోతే మనకు బాధే ఉంది. సీమోన్ పోతే 4 పాటలు పాడతాడు, పాస్టర్ ఒక పాట పాడతాడు, పాదాలే. ఏం జరిగిందంటే నేను సంగతి రాత్రి ఏం జరిగిందంట, వాళ్ళు అట్టనుకున్నారా ఇట్టనుకున్నారా, వాళ్ళు అంతే నాకు తెలుసు వాళ్ళ సంగతి. లోక వార్తలు చెప్పుకోకూడదు. ఆ రోజు లోక సంబంధమైన ముచ్చట్లు పెట్టుకుని అడుగులు మీద కూర్చుంటాయి పోయకూడదు. ఆ దినం నాది కాదు, నా దేవుంది, నా దేవుడి దినం, నా దేవుడి సన్నిధి, నా దేవునికి వెళ్ళి కనపడాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలని ఆ ఆపేక్ష ఆతృతతో నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడు ఏం చేస్తాడంట, నీవు యెహోవా యందు ఆనందించదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించి దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీద నిలిపిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని సన్నిధిని దేవుని క్రమంగా ఆచరిస్తే నీ కష్టార్జితం ఎక్కడ నష్టమైపోదు. నీ కష్టార్జితం ఎక్కడ నష్టమైపోదు. నీ కష్టార్జితం ఎక్కడ నష్టమైపోదు. నీ కన్నీరు ఎక్కడ నష్టం చేయదు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మాట మనం వింటే దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీదకి మనల్ని ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కలేకపోవటానికి కారణం ఎవరు? దేవుడా. నిన్న 100 రూపాయలు కానిపించి వచ్చాక, నిన్నే 500 పాస్టర్ గారు చేతులు పెట్టి వచ్చాగా, నాకెందుకు ఇబ్బందులు, నాకెందుకు లేమి, నాకెందుకు కష్టం, నాకెందుకు బాధ అని మనం ఏదో ఇచ్చింది, ఆ ఇచ్చిన దానికి మనకి ఏదో గొప్ప కొన్నంత ఆశీర్వాదం రావాలని మనంగా భ్రమ చెందుతాం. దేవుని మాటను మాటగా తీసుకొని దాన్ని క్రమంగా ఆచరిస్తే ఆయన మనం ఏం చేస్తాడంట, ఉన్నతమైన స్థలాల మీదకి ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకున్నాం.